స్టార్ కాంప్రహెన్సివ్ హెల్త్ స్ట్రోక్ కేర్ సెంటర్ ప్రారంభం సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పక్షవాతం లక్షణాలు వెంటనే ఐడెంటిఫై చేయాలి. సో పక్షవాతం అనేది ఏ వయసులో అయినా రావచ్చు, పెద్దవాళ్ళకే కాదు చిన్న వయసులో అయినా రావచ్చు. సో పక్షవాతం లక్షణాలు ఎవరిలో అయినా కనపడితే వెంటనే సాధ్యమైనంత త్వరగా కాంప్రహెన్సివ్ స్ట్రోక్ కేర్ సెంటర్ కనుక రీచ్ అయితే సో దానికి సంబంధించిన ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ పక్షవాతం మనకు తెలిసినట్టుగానే చాలా డిజేబులింగ్ డిజార్డర్. ఒకసారి సరిగ్గా ట్రీట్మెంట్ జరగకపోతే మెదడు లోపల రక్త కణాలు అనేవి చనిపోతే దాన్ని మళ్ళీ ఎన్ని వైద్యాలు చేసినా వెనక్కి తీసుకురాలేము. సో టైంకి ట్రీట్మెంట్ చేయగలిగితేనే దానికి సంబంధించి ఎఫెక్టివ్ అవుట్కమ్ ఉంటుంది. సో సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్కి రాగలిగితే ఇంజెక్షన్ల ద్వారానా లేకపోతే క్లాట్ రిమూవల్ ద్వారానా లేకపోతే స్టెంటింగ్ థ్రాంబెక్టమీ ప్రొసీజర్ ద్వారానా అక్యూట్ మేనేజ్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. రెండు ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత ముఖ్యమైన విషయం మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మళ్ళీ రాకుండా ఉండటానికి కూడా ప్రివెంటివ్ థెరపీస్ అంటే కెరోటిడ్ స్టెంటింగ్ లాంటిది కానీ లేకపోతే బైపాస్ ప్రొసీజర్ లాంటివి కానీ చేయించడం కూడా జరుగుతుంది. సో దట్ రిపీటెడ్ స్ట్రోక్స్ లాంటివి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ వేరే అన్ని స్ట్రోక్ మేనేజ్మెంట్ సెంటర్స్ కన్నా ఏ విధంగా డిఫరెంట్ అంటే సో ఇక్కడ 24 గంటలు 24/7 ఆల్ ద డాక్టర్స్ అంటే స్ట్రోక్ మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ పీపుల్ దగ్గర నుంచి ప్రైమరీ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఇంటర్వెన్షన్ రేడియాలజీ, వాస్కులర్ సర్జరీ అందరూ 24/7 అవైలబుల్ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ రేడియాలజీ ఫెసిలిటీస్. కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ ఇంపార్టెన్స్ ఎందుకంటే మనం టైం ఆలస్యం చేసే కొద్దీ స్ట్రోక్ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా దొరకదు. సో ఆల్ ద ట్రీట్మెంట్ అవైలబుల్ అండర్ సింగిల్ రూఫ్ ఇంక్లూడింగ్ ఇంటర్వెన్షన్, వాస్కులర్ సర్జరీ, క్యాత్ ల్యాబ్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ సింగిల్ సెంటర్లో ఉండటమే కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ సెంటర్ యొక్క స్పెషాలిటీ. సో దట్ ప్రివెంటివ్ థెరపీస్ అండ్ ఎఫెక్టివ్ అక్యూట్ థెరపీస్ రెండు కూడా ఒకే సెంటర్లో చేయటం జరుగుతుంది.